పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహించి ఉన్నారు. ఏమిటనగా, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడే నీవు ప్రార్థన చేసిన సంగతి ఏమై ఉన్నదో, దేవుని సన్నిధిలో నీవు దేని కొరకైతే మొరపెట్టుచున్నావో దానిని పొంది ఉన్నామని నీవు నమ్మాలట. ఈ మాటలో అర్థమేమిటి అనగా, దేవుని శక్తిని నీవు నమ్మాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన, నీ కొరకు అద్భుత క్రియలను సృజింపగలిగిన దేవాది దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని నీవు విశ్వసించగలగాలి. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నాకు అవసరతగా ఉన్న ఈ ఆశీర్వాదమును, ఈ మేలును అనుగ్రహించి ఉన్నారు అని నమ్మికతో, విశ్వాసముతో నీవు ప్రార్థించిన యెడల ఆ మేలు నీవు తప్పకుండా పొందుకోగలవు నేస్తమా. సో దేవుడి నీకు ఈ దినాన్ని ఇస్తున్న వాక్యం ఏమిటి అనగా, నిజముగా నీ బ్రతుకులో, నీ కుటుంబ జీవితంలో అవసరమైన మేలును గనుక నీవు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే నీ అవసరతలు ఎరిగిన దేవుడు, నీ సమస్త స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షాన ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు ప్రార్థన చేసేటప్పుడు అనుమానంతో ప్రార్థన చేయకు. అవుతోందా అవదా, దేవుడు ఇస్తారా ఇవ్వరా, ఇట్టి అనుమానము నీలో నుంచి తీసి పారవేసేయి. దేవుడు తప్పకుండా ఇస్తారు, అది నీకు అవసరమైతే అంతే. ప్రార్థన చేసి నీవు ప్రశాంతంగా దేవుని వైపు ఆ మేలు కొరకు ఎదురు చూడు. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన మేలులను అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. దేవుడు నీ పక్షమున ఉన్నారు అన్న ధైర్యమును నీవెన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. అట్లా ఎప్పుడైతే నీవు ఉండగలుగుతావో ప్రతి కార్యము కూడా నీకు చాలా సునాయాసముగా, చాలా అనుకూలముగా, సులభముగా దేవుడు అనుగ్రహిస్తారు. కనుక దేవుని వైపు ఆశతో చూడు, దేవునిపై పరిపూర్ణముగా ఆధారపడు. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన మేలులను అనుగ్రహిస్తారు. నీవు ప్రార్థించినప్పుడే దానిని పొంది ఉన్నానని నమ్ము, తప్పక ఆ మేలు నీదవుతోంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కరుణావాత్సల్యత కలిగిన నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. నాయన, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి లెక్కలేని వందనములు సమర్పించుకుంటున్నామయ్యా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము. యవన కాలమందున్న బిడ్డలకి సకాలములో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. సంతోషభరితమైన భవిష్యత్తు మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి నాయన. వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయండి తండ్రి. ఈ దినము వివాహములు, వివాహ దిన మహోత్సవములు, పుట్టినరోజు ఉత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ కూడా నాయన మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో నడిపించండి అయ్యా. మా ప్రియులు చేస్తున్న నాయన ప్రయాణములలో తోడుగా ఉండండి. ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి తండ్రి. నాయన, ఏ బిడ్డ అయితే నాయన మేలు కొరకు ఆశతో మీ తట్టు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో మీరు మేలును నాయన పరిపూర్ణముగా అనుగ్రహించి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.